మనం తినంగుంటే సాతాను ఏం చేయగలడు? మన ఫ్రీ విల్ పట్టుకెళ్ళి వాడి చేతుల్లో పెట్టాం. రారా మాతో జీవితాలతో ఆడుకోరా అని బోర్డు పెట్టాం. వాడు మనం తినంగుంటే వాడు ఏం చేయగలడు? ప్రాబ్లం సాతాను కాదు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనిషే. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనిషికి హక్కులు ఇచ్చాడు, దేవుడు మనిషికి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్ అవ్వకుండా నీకు నచ్చించే ఇది మంచి ఇది చెడని 2 రూట్స్ మనిషి ముందు పెట్టి ఏది డిసిషన్ తీసుకుంటారో తీసుకున్నాడు. దీన్ని ఫ్రీ విల్ అంటారు, దీన్ని స్వేచ్ఛా జీవితం అంటారు. దేవుడు బలవంతంగా చేయడు. ఈ బలవంతపు పరిస్థితులు దేవుడు చేయలేదు కనుక ఈ స్వేచ్ఛలో మనిషి తీసుకున్నది ఏంటో తెలుసా? దేవుడు వద్దన్నదే ఖచ్చితంగా చేశాడు. దేవుడు ఎవరికి కావాలంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చేస్తాడండి. మంచి ఏంటో చెడు ఏంటో చెప్తాడండి. అన్ని కళ్ళ ముందు పెడతాడండి. ఆ జోన్లో నిలబెట్టి, ఆ గ్రౌండ్లో నిలబెట్టి, ఇప్పుడు గేమ్లు ఎలా ఆడుతో చూస్తానంటాడు ఆయన. అప్పుడు నువ్వు నిలబడి ఆయన ఇష్టాలేంటి, ఇష్టాల కానివేంటి తెలుసుకొని సరిగ్గా ఆ గ్రౌండ్లో నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టే ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు ఆయన గ్రాఫ్ ప్రూఫ్ రెడీ చేస్తాడు. గుర్తుపెట్టుకో.